హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇడ్లీలు సాఫ్ట్గా ఫ్లఫీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇడ్లీ బ్యాటర్ అలాగే ఇడ్లీలు కంప్లీట్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు మినప్పప్పు తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని 3 to 4 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకొని 4 to 5 అవర్స్ నానబెట్టుకోవాలి. నానిన ఈ పప్పుని మిక్సీ జార్లోకి తీసుకొని కూల్ వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. కూల్ వాటర్ యాడ్ చేసుకుంటే పిండి చాలా స్మూత్గా వస్తుంది, అలాగే ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. గ్రైండ్ చేసిన ఈ పిండిని పక్కకు పెట్టుకొని 2 కప్స్ ఇడ్లీ రవ్వను తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే పప్పును తీసుకున్నామో అదే కప్పుతో ఇడ్లీ రవ్వను కూడా తీసుకోవాలి. రవ్వని 2 టైమ్స్ వాష్ చేసుకొని అందులో మిక్సీ చేసిన పిండిని వేసుకోవాలి. రెండు కలిపేసి మూత పెట్టేసి నైట్ అంతా ఫెర్మెంట్ చేసుకోవాలి. ఓవర్ నైట్ ఫెర్మెంట్ అయిన పిండి ఇలా ఉంటుంది. ఇది ఒకసారి కలుపుకొని ఇందులో సరిపడా సాల్ట్ వేసుకొని వంట సోడా చిటికెడు వేసుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగినంతగా వేసుకోండి. వేసుకొని వంట సోడా చిటికెడు వేసుకొని రెండు మళ్ళీ పిండిలో కలిసిపోయేలా కలుపుకోవాలి. ఇడ్లీ కుక్కర్లో కొన్ని వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వాటర్ వేడయ్యేంత వరకు కుక్కర్ని పెట్టుకోవాలి. తర్వాత ఇడ్లీ పాత్రలకి కొంచెం నూనె రాసుకొని దాంట్లో ఇడ్లీ పిండిని వేసుకోవాలి. పిండిని మరీ ఎక్కువగా పెట్టుకోకూడదు. ఇడ్లీలు ఉడికిన తర్వాత పైకి ఉబ్బుతాయి కాబట్టి పిండిని కొంచెం తక్కువగానే పెట్టుకోవాలి. ఇలా ఇడ్లీ ప్లేట్లలో పిండిని పెట్టుకున్న తర్వాత కుక్కర్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 to 12 మినిట్స్ పెట్టుకోవాలి. తర్వాత మూత తీసేసి ఇడ్లీలని సర్వ్ చేసుకోవాలి. ఇలా అన్ని ఇడ్లీలు సాఫ్ట్గా మెత్తగా దూదిలాగా వస్తాయి. ప్లేటుకు అతుక్కోకుండా స్పూన్తో ఈజీగా తీసుకోవచ్చు. ఈ ఇడ్లీలు చాలా స్మూత్గా మెత్తగా ఫ్లఫీగా ఉంటాయి, అస్సలు గట్టిగా ఉండవు. ఈ సాఫ్ట్ ఇడ్లీలని పల్లి చట్నీతో, కొబ్బరి చట్నీతో, ఇంకా అల్లం చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఇడ్లీ బ్యాటర్ని ఇలా చేసుకోండి. ఇడ్లీలు చాలా స్మూత్గా ఫ్లఫీగా వస్తాయి, అస్సలు గట్టిగా లేకుండా ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.